ఇట్లా వేసుకున్నాక హెయిర్స్ని టూ హెయిర్స్ని ఇట్లయితే స్ట్రైట్గా, బట్ ఇప్పుడు ఇటు సైడ్ ఇట్లా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఇట్లా డిఫరెంట్ లుక్తో వేసుకున్న హెయిర్ స్టైల్ని కొంచెం ఎప్పుడు హెయిర్స్ లేట్ చేయకుండా బయటకు వెళ్తే కొంచెం పోనీటైల్ అట్లా వేసుకుంటాం కదా, అట్లా కాకుండా క్లిప్తో, బనానా క్లిప్తో ఎలా వేసుకోవాలో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇట్లా ఈ సైడ్ నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ హెయిర్ స్టైల్ ఎట్లా వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు ఈ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఇలాంటి హెయిర్ స్టైల్ వేద్దామని మీతో షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా నా ఛానల్ ఇప్పటికీ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోను ఇప్పుడే లైక్ చేసి వీడియోని వల్ల చూడండి. అండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. ఎలా వేసుకున్నా అనేది ఈ వీడియోలో చెప్తా. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. కొంచెం డిఫరెంట్గా వేద్దామని స్టార్ట్ చేశాను వీడియో. సో ఇక్కడ ఇట్లా పార్టిషన్ తీసుకొని ఈ హెయిర్స్ని ఇటు టర్న్ చేసి అల్లుకోవాలి. ఎండింగ్ వరకు కలుపుకోవాలి. నేనైతే సన్నగా తీసుకున్న హెయిర్స్, ఇట్లా లావు కూడా తీసుకోవచ్చు. కొంచెం సన్నగా తీసుకుంటే బాగుంటుంది అనిపించి ఇట్లా తీసుకున్నా. ఇట్లా తీసుకొని ఇట్లా అల్లుకున్నా. ఈ హెయిర్స్ని ఇట్లా వదిలేసి అప్పటి వరకు సెట్ చేస్తుంటేనే ఊరికే ఇట్లా సెట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న హెయిర్స్ని ఇట్లా డైరెక్ట్ ఇట్లా అల్లకుండా ఇటు టర్న్ చేసి అల్లుతున్నా. మరి టైట్గా కాకుండా లూజ్గా కాకుండా అల్లుకోవాలి. ఎండింగ్ వరకు ఇటు సైడ్ కూడా ఎండింగ్ వరకు కలుపుకోవాలి. ఇదేదో ఫస్ట్ టైం అంటే వీడియో ముందు వేస్తున్నా, అంతకుముందు వేసుకున్నా, నాకు బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం అప్పుడు లడ్డుగా తీసుకునేది, ఇప్పుడు మాత్రం సన్నగా తీస్తున్నా. కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా అని. సో ఇటు సైడు హెయిర్ తీసుకొని ఇలా అల్లాను కదా, టూ హెయిర్స్ని ఇట్లయితే స్ట్రైట్గా, బట్ ఇప్పుడు ఇటు సైడ్ దిశ అల్లిన, ఇటు సైడ్వి ఇటు సైడ్ దిశ అల్లిన కదా, ఇట్లా అల్లినవి సేమ్ ఇట్లనే
ఇటు సైడ్ తీసాలి కాబట్టి ఇటు సైడ్ బెండ్ అవుతుంది, ఇటు సైడ్ తీసి లెఫ్ట్ సైడ్ తీసేయాలి కాబట్టి ఇటు సైడ్ బెండ్ అవుతుంది. సో ఈ ఇయర్స్ని ఇట్లనే సెట్ చేద్దామని అట్లా బెండ్ చేసి పెట్టిన. సో ఇట్లా ఇలా పెట్టుకొని ఇక్కడ పక్క పిన్ తోటి సెట్ చేస్తున్నా. ఓకే, ఇట్లా సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ హెయిర్స్ని ఇట్లా వదిలేస్తే మనం తీసుకున్న పక్క పిన్ను అది కనిపించదు. ఓకే, సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పక్క పిన్ తోటి రైట్ సైడ్ కూడా సెట్ చేసుకొని ఇయర్స్ వదిలిపెడితే అంతే, కనిపించదు. ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకొని హెయిర్స్ లీవ్ వేస్తే హెయిర్స్ ముందుకేం రావు, అంటే ఈ హెయిర్స్ ముందుకు రావు. ఒకసారి కొమ్ము చేసుకుంటే అయిపోతుంది. కొత్తగా ఇట్లా వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ వస్తే కామెంట్లో చెప్పండి, ఎలా ఉందనేది కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో వస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లా వేసుకున్నాక హెయిర్స్ని ఇట్లా తీసుకున్న తర్వాత ఇలాంటి బనానా క్లిప్ తోటి హెయిర్ సెట్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. వీడియోని వాళ్ళు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీద వస్తే మీరు ఫ్రీ అయినప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. మనం మంచి వీడియో మీద ఉంటాం. బై, టేక్ కేర్.